అందరికీ నమస్కారం అండి. నేను ఛానల్ సుస్వాగతం. ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ పూర్ణం బూరెలు ఇన్స్టెంట్గా ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. బయట క్రిస్పీగా లోపల కమ్మగా ఉండే ఈ పూర్ణం బూరెలు ఈరోజు మనం చూద్దాం రండి. మరి లేట్ చేయకుండా పూర్ణం బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా 1 కప్పు పసనపప్పును బౌల్లో తీసుకోవాలి. కొద్దిగా నీటిని వేసి శుభ్రంగా కడగాలి. అదే కప్పుతో 2 కప్పుల నీటిని వేసి కుక్కర్లో పెట్టి పైన మూత పెట్టి పొయ్యి మీద ఉంచి ఉడకనివ్వాలి. సేమ్ అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళను తీసుకొని బౌల్లో వేసి నీటిని వేసి 2 గంటల ముందు నాననివ్వాలి. నానాక పప్పు ఇలా తయారవుతుంది. నానిన పప్పును శుభ్రంగా కడగాలి. కడిగిన మినపగుళ్ళను మిక్సీ జార్లో వేసి ఎంత వీలైతే అంత మెత్తగా కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ గారెల పిండి మాదిరిగా రుబ్బాలి. ఎక్కువ నీటిని యాడ్ చేయవద్దు. రుబ్బిన మినపప్పు పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. చిటికెడు ఉప్పు, కొద్దిగా పంచదారను కూడా వేసి మొత్తం కలిసే విధంగా కలపాలి. బ్యాటర్ అనేది ఇలా తయారవుతుంది. కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ పిండిని కలపాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. పిండి చూడండి పునుగుల పిండి మాదిరిగా ఉండాలి. ఇలా తయారైన పిండిని పైన మూత పెట్టి ఒక 2 గంటలు పక్కన ఉంచాలి. ఉడికిన పచ్చిశనగపప్పును కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన పచ్చిశనగపప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో సేమ్ అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును లేదా బెల్లాన్ని వేయాలి. నేను అక్కడ బెల్లం క్యూబ్స్ని యూజ్ చేస్తున్నాను. కొద్దిగా నీటిని వేసి అట్లకాడ సహాయంతో కలుపుతూ పొయ్యిని లో ఫ్లేమ్ మీద పెట్టి బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. 4-5 యాలకులు దంచి వేయాలి. అట్లకాడ సహాయంతో కలిసే విధంగా కలిపి ముందుగా మిక్సీ పట్టి ఉంచిన పప్పును వేసి అట్లకాడ సహాయంతో మరొకసారి కలిసే విధంగా కలపాలి. 1 స్పూను నెయ్యిని యాడ్ చేసి మరొకసారి కలపాలి. ఇలా తయారైన పప్పు మిశ్రమాన్ని చేత్తో గోరువెచ్చగా ఉన్నప్పుడు మొత్తం ఒత్తుతూ చపాతీ పిండి మాదిరిగా తయారు చేయాలి. పిండి మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని రౌండ్ షేపు బాల్స్లా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన బాల్ను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన మినపప్పు మిశ్రమంలో వేసి పూర్ణం మొత్తాన్ని మినపప్పు మిశ్రమంతో కవర్ చేయాలి. గ్యాపులు లేకుండా స్పూన్ సహాయంతో లేదా చేతితో కవర్ చేయాలి. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. వేడెక్కిన ఆయిల్లో స్పూన్ సహాయంతో కానీ చేత్తో కానీ ఈ పిండి మిశ్రమాన్ని ఒక్కోటి తీసుకొని ఆయిల్లో వేయాలి. గ్యాప్లు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే లోపల పూర్ణం కనిపించకుండా పిండితో కవర్ చేయాలి. ఇలా అన్నిటినీ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఒకవైపు వేగాక మరోవైపుకు తిప్పాలి. అన్ని వైపులా సమంగా వేగాక జాలిగడ్డ సహాయంతో పూర్ణాలను తీసి సర్వ్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.